ఐఎమ్ ద ఓన్లీ సన్ అండి. ఐఎమ్ ఫ్రమ్ భీమవరం. ఓహ్! కానీ మా డాడీని మా చిన్నాన్నమ్మ వాళ్ళు పెంచుకున్నారనమాట. సో వాళ్ళకి పిల్లలు లేకపోతే డాడీని పెంచుకున్నారు. అది భీమవరం నుంచి ఒక 18 కిలోమీటర్స్. దట్ కమ్స్ అండర్ కృష్ణా డిస్ట్రిక్ట్. స్కూలింగ్ అంతా భీమవరం. లక్ష్మీపురం అని చెప్పి ఆ ఊర్లో డాడీ వాళ్ళు ఉండేవాళ్ళు. అదర్ది కూడా కృష్ణా డిస్ట్రిక్ట్. సో కాంబినేషన్ ఆఫ్ కృష్ణా అండ్ వెస్ట్. సో అందుకనే మీరు ఎక్కువ నేను ఇంక్లైన్ అవుతూ ఉంటుంది అటువైపు ఫుడ్స్ చూపించడానికి. వాటికి ఐ ఫీల్ సో గుడ్ వెన్ ఐ డూ వీడియోస్. కానీ స్టార్టింగ్ మీదే ఈ ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చిన వీడియోస్ మీదే ఫస్ట్. ఇండియాలోనే నేనే ఫస్ట్. అంటే అంతకుముందు హాంప్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉండేదండి, హైవే ఆన్ మై ప్లేట్. హాంప్ చూసి నేను స్టార్ట్ చేయలేదండి. బట్ ఐ రియలీ లవ్ రాకీ అండ్ మయూర్. నేను వాళ్ళని కలిసాను, వాళ్ళకు కూడా నేను తెలుసు. అప్పుడు ఎన్డీటీవీలో వచ్చింది అనుకుంటండి హాంప్ ప్రోగ్రామ్. అది చూసైతే నేను స్టార్ట్ చేయలేదు. ఇది నేను యూకేలో ఉన్నప్పుడు ఐ యూస్ టు వర్క్ ఫర్ యూటిలిటీ బ్రోకింగ్ కంపెనీకి పనిచేసేవాడినండి. మా కంపెనీ గ్యాస్ ఎలక్ట్రిసిటీ అమ్మేది. నేను రోజు సేల్స్ చేసేవాడిని అనమాట. సో ఐ యూస్ టు టాక్ విత్ లైక్ అట్లీస్ట్ 100 to 150 రెస్టారెంట్ ఓనర్స్ ఎవ్రీ డే. ఓకే. లండన్లో మాట్లాడినప్పుడు ఆ రెస్టారెంట్ ఓనర్స్ రోజు మాట్లాడుతుంటే ఇండియన్ రెస్టారెంట్ ఓనర్స్తో మాట్లాడేవాడిని. రైట్. వాళ్ళకి ఒక ఎడ్జ్ ఉండేది కదా, రవి ఫోన్ చేశాడు, సరే ఎక్కువ మిస్టర్ సింగ్ అని మిస్టర్ పటేల్ గాని ఉంటారు అక్కడ, పంజాబీ కానీ గుజరాతీ గాని ఉంటారు అనమాట. వాళ్ళ రెస్టారెంట్లో ఏది ఫేమస్ ఏది స్పెషల్ అనేది మొత్తం నోట్ చేసుకునేవాడిని. సో ఐ హ్యావ్ దిస్ ఇంక్లినేషన్ నాట్ ఓన్లీ విత్ యూకే. అంతకు ముందు కూడా నేను స్వర్ణాంధ్ర కాలేజ్లో చదివానండి, నర్సాపురం. సో చదివినప్పుడు అక్కడ కూడా అక్కడి నుంచి ఒక 70, 80, 100 కిలోమీటర్స్ ఉన్నా సరే బండి వేసుకుని వెళ్ళి ఆ ఫుడ్ ట్రై చేసి వచ్చేవాడిని. అది ఇంట్రెస్ట్ నాకు. అది నోట్ చేసుకునేవాడిని నేను డైరీలో, ఎక్కడ ఏ ఫుడ్ బాగుంటుంది, ఎలా ఉంటుంది ఏంటంటే. ఎవరన్నా అది ఊరు వెళ్తున్నాం ఏంటంటే బాగుంటుంది అంటే నేను 2-3 ఆప్షన్స్ ఇచ్చేవాడిని. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఏదైనా లాంగ్ జర్నీ అయితే ఎక్కడ బాగుంటుంది కొంత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకొచ్చామని. యా డెఫినెట్లీ. ప్రతి 100 కిలోమీటర్స్ కూడా ఇస్తా. తర్వాత యూకేలో ఉన్నప్పుడు అలా చేసేవాడినాం. ఇండియాలో ఉన్నప్పుడు రాసుకునేవాడిని, చెప్పేవాడిని ఫ్రెండ్స్కి. యూకే వెళ్ళిన తర్వాత కూడా సేమ్ థింగ్ యూస్ టు. ఎవరైనా ఫ్రెండ్స్ ఏదైనా వీకెండ్స్ ఎక్కడికి వెళ్ళాలంటే ఈ ఏరియాలో వెళ్తున్నాం అంటే నాకు మొత్తం నా దగ్గర లిస్ట్లో రోజు మాట్లాడేవాళ్ళం కాబట్టి ఎక్కడ ఏం బాగుంటాయని చెప్పేవాడిని. అప్పుడే iPhone 3 కొన్నాను నేను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2009. యాప్స్ చూసి అదే ఉన్నాయి అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మనం తయారు చేయొచ్చు అని. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ యాప్. నాకు అగెయిన్స్ట్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ 3.54 ఇనీషియల్ డేస్లో ఇచ్చాం మేము. తర్వాత నాకు నచ్చక ఆపేసాను. ఒక 20 వీడియోలకి ఇచ్చుంటాను. 3 out of 4, 3 out of 5, 4 out of 5, 2 out of 5. ఒప్పుకోలేదు. వాళ్ళు అంత కష్టపడి చేస్తున్నప్పుడు నేను ఎవరిని వాళ్ళు జడ్జ్ చేయడానికి. ఒక రెస్టారెంట్ రన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో అప్పుడు సెంటిమెంటల్ అనాలిసిస్ అని చెప్పి ఒక టెక్నాలజీ అనేం కాదు, ఇట్స్ అన్ అనాలిసిస్ టూల్, సెంటిమెంటల్ అనాలిసిస్ అని. దాన్ని యూజ్ చేసి రివ్యూస్ రేటింగ్స్ జనరేట్ అవ్వాలి యాప్లో. ఒక పిన్ కోడ్ కొడితే ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే మేము యూ విల్ హ్యావ్ స్పెసిఫిక్ పిన్ కోడ్ ఫర్ 10 to 12 హౌసెస్ అనమాట. ఆ పిన్ కోడ్ కొడితే ఆ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్స్, ఆ రెస్టారెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ ట్రై చేయాల్సిన మస్ట్ ట్రై డిషెస్ 5, అంబియన్స్ ఎలా ఉంటుంది 5 సెకండ్లో చూపించాలి మొత్తం. ఓకే. ఇది యాప్ ఐడియా మొత్తం. అది నేను ప్రాజెక్ట్ కింద చేశాను, MBAలో చేశాను. అక్కడతో ఇంకా ఈ లోపు నేను ఇండియా వచ్చేసాను. అది అక్కడే ఉండిపోయింది. దాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక తిరిగి యూట్యూబ్ ఛానల్ అయింది. నేను ప్రసాద్ భట్టు అని చెప్పి నా ఫ్రెండ్, వాడేదో షార్ట్ ఫిల్మ్ చేస్తే యూట్యూబ్లో చేద్దామంటే షార్ట్ ఫిల్మ్స్ అని అందరూ చేస్తున్నారు బాబు, మనం సెపరేట్గా చేద్దాం, షుడ్ బి డిఫరెంట్ అని చెప్పి ఈ ఐడియా ఉంది, ఇలా చేద్దాం అని చెప్పి పేరు ఏం పెట్టాలని చెప్పి ఒక 10 పేర్లు రాసుకుని అందులో బైట్ స్ట్రీట్ అని పెట్టి తర్వాత స్ట్రీట్ బైట్ అని పెట్టి సో దెన్ వి స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఇప్పటికి ఎన్నాళ్ళు అయిందండి? 2013. 10 years అయిపోయింది. 10 years. నిజంగా ఇప్పుడు స్టార్టింగ్ మీరు ఓన్లీ ఫుడ్ ఒక్క చూపించుకునే స్టేజ్ నుంచి ఈరోజు హీరోలు, పెద్ద పెద్ద హీరోలు కూడా మీ షోకి రావడం, అట్ ద సేమ్ టైం ఒక మూవీ ప్రమోషన్కి కూడా మీద ఒక షో పెడితే బాగుంటుందనే స్థాయికి వచ్చారు మీరు. ఎలా అనిపిస్తుంది? అంటే ఇది మెయిన్ ప్రొఫెషన్ బేసిక్గా మీది? కాదు, వారానికి ఒక రోజు షూట్ చేస్తాను అంతే. మరి ఆ వీడియోలు లేవు, ఏమి రిలీజ్ చేయడానికి లేదు అని చెప్పి అనుకుంటే ఒకేసారి ఒక 3-4 days 5 days బ్లాక్ చేసేసుకుని క్యాలెండర్ అంతా కంప్లీట్ చేసుకుంటాను. ఫుల్ టైం అయితే కాదు. సో బేసిక్గా సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు? లేదు మేము సాఫ్ట్వేర్ సైడ్ ఏం లేను. నేను ఐ వర్క్ ఫర్ యూట్యూబ్ త్రూ విప్రో. మధ్యలో ఎప్పుడు జాబ్ చేయాలని అయితే డే 1 నుంచి ఎప్పుడు లేదులే. మేము యూకే నుంచి వచ్చిన తర్వాత అంత సినిమా కష్టాలు అందరికీ ఉన్నట్టే నాకు ఉన్నాయి. బట్ ఐ నెవర్ వాంటెడ్ టు బి అన్ ఎంటర్ప్రెనర్. ఐ నెవర్ వాంటెడ్ టు వర్క్ 9 to 5 ఎప్పుడు చేయాలని చెప్పి ఎప్పుడు అనుకోలేదు నేను. సో ఎంటర్ప్రెనర్ కిందే ఉండాలనుకున్నాను ఫస్ట్ నుంచి. ఏదో ఆ వ్యాపారం ఈ వ్యాపారం చిన్న వ్యాపారం ఏదేదో చేస్తూనే ఉన్నాను కానీ ఎప్పుడు వెళ్ళాను. మీ షోలో అందరినీ నవ్విస్తారు, మీరు మాత్రం సీరియస్గా ఉంటారు. లేదు, ఈ ఇంటర్వ్యూ కదా కొంచెం నర్వస్గానే ఉంది. మామూలుగా అయితే నేను కూడా ఫ్రీగానే ఉంటాను.
సో స్టార్టింగ్ మీరు ఈ ఛానల్ పెట్టినప్పుడు మీ పేరెంట్స్ ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు, ఎందుకు ఇవన్నీ నేను హ్యాపీగా జాబ్ చేసుకోక? ఆఫ్ కోర్స్ ఉంటాయి కదా మ్యామ్. నాట్ ఓన్లీ మై పేరెంట్స్, ఎవ్రీబడి మ్యామ్, ఎవ్రీబడి క్రిటిసైజ్డ్, ఎవ్రీబడి లైక్ ఎక్సెప్ట్ మై బ్రదర్ అండ్ తర్వాత మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఒకళ్ళు వాళ్ళ తప్పించి, నేను యూకేలో ఎంబీఏ చేసి ఏదో జాబ్ చేసుకోకుండా ఏంటి తిప్పలండి నీకు, ఒకటిలో నువ్వు జిలేబీలు వీడియోలు తెస్తున్నావు ఏంటి అని చెప్పి అన్నారు. నేను దీన్ని ఎప్పుడు బిజినెస్ యాంగిల్ చూడలేదు మ్యామ్. సో నేను ఏది చేసినా సరే దీన్ని సరదాగా చేసుకోవాలి తప్పించి, ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు కొంతమంది అప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు కదా మ్యామ్, లేదంటే కొంతమంది ఏదో చేస్తున్నారు, నేను యూట్యూబ్లో పెడుతున్నాను అంతే కదా, పెడుతున్నాను, నాకు నచ్చింది నేను చేస్తున్నాను. అంతకుముందేమో డైరీలో రాసుకుని ఈ ప్లేస్కి వెళ్ళని చెప్పేవాడిని, దాన్ని తర్వాత ఇది చేశాను. దీన్ని ఎప్పుడు బిజినెస్ కింద చూడలేదు మ్యామ్. నాట్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ప్యాషన్. ఆల్ ఇన్ దిస్ 10 years. చాలా మంది ఇప్పుడు కూడా కమెంట్లు పెడతా ఉంటారు, పెయిడ్ ప్రమోషన్, పైసలు తీసుకుని వీడియోలు తీసావు, డబ్బులు బాగా దొబ్బావు, ఈ ఎన్ని కమెంట్లు వస్తాయి. అండ్ ఐ గాట్ యూస్ టు ఇట్. సినిమా ప్రమోషన్స్ కి ఫ్యూ పీపుల్ పే అండ్ ఫ్యూ పీపుల్ డోంట్. అది బికాస్ ఐఎమ్ టైడ్ అప్ విత్ కంపెనీ కాల్డ్ సిల్లీ బాంగ్స్. వాళ్ళకి కమర్షియల్ ఇవి ఉంటాయి. మీకు రెస్టారెంట్ ఉండి మీది 5 star అవనివ్వండి, 7 star అవనివ్వండి, రోడ్డు మీద బండి అవనివ్వండి, టీ కొట్టు అవనివ్వండి, ఫైన్ డైన్ అవనివ్వండి, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ రెస్టారెంట్, లేదంటే ఫుడ్ ట్రక్ అవనివ్వండి, లేదంటే డ్రైవ్-ఇన్లో చిన్న ప్లేస్ అవనివ్వండి, నేను మాత్రం రూపాయి కూడా తీసుకోను ఇప్పుడు దాకా. రేపు ఏమైనా మైండ్ మార్చుకుంటానంటే 99% మార్చుకోను, బట్ స్టిల్ ఎందుకైనా మంచిదని చెప్పి ఫ్యూచర్లో నువ్వు అన్నావు కదా అంటారేమని చెప్పి చెప్తున్నా. ఏమో మరి మీకు ఎన్నో కాఫీలు టేస్ట్ చూస్తుంటారు, బట్ ఈ కాఫీ మరి మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. నచ్చకపోతే మాత్రం వదిలేండి తిట్టుకోకుండా. మీరు తాగరా? నేను కాఫీ టీ తాగింది సార్. ఎందుకండి? ఒక్కసారి తాగుతాను పొద్దున్న, మళ్ళీ సాయంత్రమే. ప్రాబ్లం అంటే ఎసిడిటీ ఉంది, హెవీ ఎసిడిటీ ఉంటుంది నాకు. సేమ్ ప్రాబ్లం అండి కాఫీ వల్లే. అబ్సల్యూట్లీ. సో నాన్ కమర్షియల్ యాంగిల్లోనే డే 1 నేను పెట్టుకున్న రూల్, పెట్టిన రూల్ ఏంటంటే, మనం వెళ్ళి ఒక వీడియో తీస్తున్నాం, వీడియో తీసినప్పుడు డెఫినెట్లీ మనం డబ్బులు తీసుకుంటే ఇన్క్లైండ్ అయ్యి చెప్పాలి, బాగోపోయినా బాగుందని చెప్పాలి. బాగోదని చెప్పి నేను ఎక్కడ చెప్పను మ్యామ్. ఎందుకు చెప్పను అంటే, నేను ఏదైతే బాగుందని చెప్పి నమ్ముతున్నానో అదే చెప్తాను జనాలకి. ఓకే. సో డబ్బులు తీసుకుని నేను అలా చెప్పలేం కదా. రెస్టారెంట్ ఓనర్ ఇది బిర్యానీ నాకు అస్సలు నచ్చలేదు అనుకోండి, నీకు 1,00,000 లేదంటే 30,000 40,000 అంత ఇచ్చినాక చెప్పంటే నేను చెప్పాలి కదా. నేను అలా చేయడం లేదు మ్యామ్ అసలు. టిల్ డేట్ నాకు తెలిసి 100వ వీడియోకి మాత్రం యుక్త అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉండేది మ్యామ్, రోడ్ నెంబర్ 36లో. అది మా 100వ వీడియో. మైకిల్ మరి ఎక్కడ ఉన్నాడు, హీ గేవ్ us 4,000. 4,000 రూపాయలు ఆ ఒక్క వీడియోకే వీటుకు మ్యామ్. అంటే వాళ్ళు సంతోషపడి వాళ్ళు ఇవ్వడమే తప్ప మీరు అడగలేదు. తీసుకోలేదు, కెమెరామెన్స్ వాళ్ళకి ఇచ్చేసాను. కానీ నాకు ఇంకా గుర్తు, హీ పేడ్ us for like 4,000. 100th వీడియో, దట్స్ అవర్ 100th వీడియో. we did 1,500 వీడియోస్ అనుకుంటాను ఇప్పుడు దాకా. కానీ ఇన్నాళ్ళలో ఎన్నో రకాలైన ఫుడ్ మీరు టేస్ట్ చూస్తుంటారు కదా. సో నచ్చనప్పుడు ఎలా మీరు వీడియో చేయగలిగారు, లేదా నాకు నచ్చలేదు ఈ వీడియో ఎక్కడితో ఆపేద్దాం అన్న సందర్భం కూడా ఉందా? అలా ఉండదు మేము. ఎందుకు అంటే, ఐ మేక్ అ క్లియర్ నోట్ ఆఫ్ ఎవ్రీ ప్లేస్. ఎగ్జైట్మెంట్ రావాలి మేము. ఇప్పుడు పాపం చాలా మంది నన్ను వీడియో సింపుల్ లాజిక్ చెప్తాను మేము. నాకే ఉన్నాయి ప్లేస్లు, నేను సంవత్సరం దాకా వీడియో చేయలేదు. ఓకే, మీకు ఒక రెస్టారెంట్ ఉంది, మా ఆవిడకి నన్ను గొడవైంది వాళ్ళు వీడియో చేయలేదని. నన్ను నా వీడియోకి కూడా నా పార్ట్నర్స్ కూడా బలవంతం పెడితే నేను వీడియో చేయలేను మ్యామ్. అది వీక్నెస్. ఎవరు బలవంతం పెట్టినా సరే, మా డాడీ కూడా కొన్నిసార్లు ఫోన్ చేసి రేపు మన వాళ్ళది తెలిసిన వాళ్ళు చుట్టాలది వీడియో చేయని చెప్పంటే నేను చేయలేను. ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తున్నారు అనుకోండి మ్యామ్, కెమెరా పెట్టాలి, చెయ్యాలి. ఇప్పుడు నా ఇష్టం కదా. ఒక వీడియో చేయాలి అంటే ఐ వర్క్ ఆన్ ఇట్. లైక్ అట్లీస్ట్ నేను వెళ్తాను, టీం వెళ్తుంది, రెస్టారెంట్ ఓనర్తో కూర్చుంటాం, రెస్టారెంట్లో షెఫ్తో కూర్చుంటాం, కూర్చుని క్లియర్ కట్గా ఏం బాగుంటాయి మీ దగ్గర అన్నది క్లారిటీ. అంటే 5 dishes మేము చూపించేది. నేను చూపించింది మీకు నచ్చలేదంటే నేను అసలు ఏం ఫీల్ అవ్వను, ఎందుకంటే మీ ప్యాలెట్ వేరు, నా ప్యాలెట్ వేరు. ఇక్కడ ఒపీనియన్ ఆన్ ఏ లార్జర్ స్కేల్ తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చిన కస్టమర్స్కి ఫుడ్ నచ్చుతుంది, మేము సజెస్ట్ చేయమంటాం. తర్వాత మేము కొన్నిసార్లు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళి ట్రై చేసేయాల్సిన సందర్భాలు వస్తాయి మేము. ఆ సందర్భాల్లో రెస్టారెంట్ ఓనర్ మీద, షెఫ్ మీద డిపెండ్ అయ్యి వీ డూ ఇట్. అలా కాకుండా మనకు అవకాశం ఉంటే మాత్రం we take almost like 6 months for doing one video. అంటే ఇన్స్టెంట్గా వెళ్ళిపోయి టక్మని చెప్పి చేసేయడం అయితే, నన్ను తెలిసి చాలా మంది రెస్టారెంట్ వాటికి తిట్టుకుంటూ ఉంటారు కూడా. ఎందుకంటే మార్కెట్లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ వాళ్ళకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేస్తున్నాయి, వాళ్ళు చేయలేకపోతున్నాను ఈ రోజు కూడా. లైక్ రాజమౌళి సినిమా చెక్కినట్టు నేను కూడా, ఆయన చెక్కినట్టు నేను కూడా చెప్తున్నాను. టు బి ఫ్రాంక్, మిగతా ఇన్ఫ్లుయెన్సర్ ప్రిపరేషన్ లేకుండా డైరెక్ట్ గా వెళ్ళి చేస్తారు. పూరి జగన్నాథ్ గారి లాగా వీళ్ళు టక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు సార్. అంటే నాకు ఎలా ఉంటుందంటే మ్యామ్, అది నాకు రావాలి, నేను చెయ్యాలి అని అనిపిస్తే కానీ నేను చేయలేను మ్యామ్. దట్స్
మేబీ a weak point also. But that's how I do even today. అలా ఉన్నవాళ్ళు చాలా తక్కువ అండి. యాక్చువల్లీ ఇది నామకే వస్తే చేసేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే నేను 100% అలా చేస్తానని చెప్పలేను కానీ ఒక 10% ఇంక్లైన్ అవ్వాల్సి వస్తుంది మేము ఆబ్లిగేషన్ వస్తాయి చాలా ఆబ్లిగేషన్స్ మీద చేయాల్సి వస్తుంది. కొంతమంది అయితే పాపం ఐ స్టిల్ బిలీవ్ దెర్ హాస్ పీపుల్ ఆర్ వెయిటింగ్ అట్లీస్ట్ 1.5 years 2 years. నాకు వాళ్ళ కాన్సెప్ట్ నచ్చుద్ది, కుదరదు అంతే వాళ్ళు వీడియో చేయడానికి. సమ్హౌ ఇట్ డజంట్ హ్యాపెన్. కరెక్ట్. చేసినప్పుడు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ 1.5 hour 2 hours చాలా యాక్టివ్గా ఉండి మొత్తం అంతా పోర్ట్రేట్ చేయడానికే చూస్తాను. దట్స్ ద ప్రాసెస్ వి ఫాలో యాక్చువల్లీ.